హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు లలిత. 44 వయసులో నా అనుభవాలని కథ రూపంలో మీ ముందు ఉంచుతున్నాను. అప్పటికి నేను పెద్ద మనిషి అయి 2 సంవత్సరాలు అయింది. అప్పట్లో మాకు మొబైల్స్ కూడా లేదు. మా పిన్నికి కొత్తగా పెళ్లయి మా ఇంటికి వచ్చారు. కొత్త జంటని వాళ్లకి పడుకోవడానికి నా రూమ్ ఇచ్చారు. నన్ను హాల్లో పడుకోమన్నారు. ప్లేస్ మారడంతో నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఆ టైంలో నా రూంలో నుండి ఏవో సౌండ్స్ వినిపించాయి. ఏంటా అని నా రూమ్ దగ్గరికి వెళ్లి వింటున్నా. అప్పుడు ఆ సౌండ్స్ ఇంకా స్పష్టంగా వినిపించాయి. ఆ సౌండ్స్ చేస్తున్నది మా పిన్ని అని అర్థమైంది. ఏం చేస్తున్నారో చూడాలి అనిపించి నా రూంకి ఒక కిటికీ బయటికి ఉంది. గాలికోసం ఎప్పుడు తెరిచే ఉంచుతారు. అక్కడ వెళ్దామని వెళ్లి కిటికీ దగ్గర నిలబడి లోపలికి తొంగి చూసా. భయంతో వెళ్లి హాల్లో పడుకున్నా. చాలాసేపటికి నిద్రపట్టింది. ఉదయం 8 గంటలకి అమ్మ నన్ను లేపడంతో మేలుకు వచ్చింది. అక్కడ చూస్తే బాబాయి పిండి టిఫిన్ చేస్తున్నారు. అమ్మ నన్ను వెళ్లి స్నానం చేయంటే నేను నా రూంలోకి వచ్చి స్నానం చేసువచ్చా. అప్పటికే ఊరికి వెళ్లడానికి పిన్ని బాబాయి రెడీ అయ్యారు. ఈరోజు ఉంటే బాగుండు అనుకున్నా. కాని వాళ్లు వెళ్ళిపోయారు. నేను కూడా కాలేజీకి వెళ్ళా. నేను అదోలా ఉండటం చూసి మా ఫ్రెండ్ సుమతి ఏం జరిగిందని అడిగింది. అది నేను బెస్ట్ ఫ్రెండ్స్ కాని నాకన్నా చాలా ఫాస్ట్ వాళ్ల నాన్న అమ్మ సిటీలో ఉంటారు. దానికి అన్నీ తెలుసు. దానికి రాత్రి జరిగిందంతా చెప్పా. అదంతా విని నవ్వి నాకు ఒక బుక్ ఇచ్చింది. ఏంటా అని ఓపెన్ చేస్తే అందులో చాలా బొమ్మలు ఉన్నాయి. నేను బుక్ మూసేసి బ్యాగ్లో పెట్టి ఏంటే ఇది అన్నా. ఓసే అవి కథలు చాలా బాగుంటాయి. ఎలాగో నీకు మీ ఇంట్లో సపరేట్ రూమ్ కదా, రోజూ ఒక కథ చదువు, నీకే తెలుస్తుంది. సరే ఈరోజు ట్రై చేస్తా అని చెప్పి క్లాస్లోకి వెళ్ళిపోయా. కాలేజీ అవ్వగానే ఇంటికి వచ్చేశాను. కాని నైట్ 9 వరకు ఆ బుక్ ఓపెన్ చేయడానికి టైం దొరకలేదు. భోజనం చేసి అమ్మతో చదువుకుంటా అని చెప్పి నా రూంలో దూరాను. నా ఫ్రెండ్ సుమతి ఇచ్చిన బుక్ ఓపెన్ చేశా. ఫస్ట్ స్టోరీ చదవడం స్టార్ట్ చేశా. 2 పేజీలు తిప్పేసరికి నా ఒళ్ళు వేడెక్కడం స్టార్ట్ అయింది. స్టోరీలో ఒక పెళ్లైన ఆమె తన భర్త ఆఫీస్టూ వెళ్లినప్పుడు బాయ్ఫ్రెండ్ని పిలిచింది. అదే టైంలో తన ఆడపడుచు ఇంటికి వచ్చి వాళ్లని చూస్తూ ఉంది. ఆ విషయం భర్తకు ఎక్కడ తెలుస్తుందో అని భయపడి ఆమె తన బాయ్ఫ్రెండ్ని తన ఆడపడుచుతో షేర్ చేసుకుంటుంది. ఆ స్టోరీ చదువుతుంటే హాయిగా ఉంది. 5 మినిట్స్కి నాకు ఫుల్గా నిద్రపట్టేసింది. ఉదయం అమ్మ డోర్ కొట్టి పలవగానే మేలుకు వచ్చి లేచి చూస్తే టైం 8 అయింది. ఏంటి నాకు ఇంత ముద్దు నిద్రపట్టింది అని నైటి సరిచేసుకుని వెళ్లి డోర్ తీసా. ఏంటే ఇంకా పడుకునే ఉన్నావు, కాలేజీకి టైం అయింది, రెడీ అవ్వు అని చెప్పి తను వంట రూంలోకి వెళ్ళింది. అమ్మ నేను బ్రష్ చేస్తూ బాల్కనీలోంచి మా సందులోకి చూస్తున్నా. ఎదురింటి ఆంటీ ముగ్గు వేస్తుంది. వాళ్ల అబ్బాయి కార్తిక్ అరుగుమీద కూర్చుని పేపర్ చూస్తున్నాడు. తను చాలా బాగుంటాడు. నాకు నైట్ చదివిన స్టోరీ గుర్తుకు వచ్చింది. నేను తనని చూస్తూ బ్రష్ చేసుకుని స్నానం చేసి కాలేజ్కి రెడీ అయ్యాను. అప్పుడు గుర్తుకు వచ్చింది. ఈరోజు కాలేజీలో మా హాఫ్ ఇయర్ ప్రోగ్రెస్ కాబట్టి ఇస్తారని కొంచెం భయమేసింది. నేను అంత బాగా చదివే స్టూడెంట్ కాదు, అలా అని ఫెయిల్ అవ్వలేదు. ఏదైతే అది అవుతుందని కాలేజ్కి వెళ్ళా. అప్పటికే సుమతి నాకోసం వెయిట్ చేస్తుంది. డైరెక్ట్గా దాని దగ్గరికి వెళ్ళా. నన్ను చూడగానే నవ్వుతూ నైట్ చదివా స్టోరీ అంది. చదివాను. ఒక స్టోరీ చదివేటప్పటికీ నా పని అయిపోయింది, అలానే పడుకుండిపోయా అన్నా. స్టోరీలో అలా చేయాలని ఉందా అని అడిగింది. మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు, నాకేమవద్దు అని చెప్పి క్లాస్ రూంలోకి వెళ్ళిపోయా. తను నా వెనకే వచ్చి తెలియకుండా చేద్దామంది. చూద్దాంలే, ఇప్పుడు సార్ వచ్చి ప్రోగ్రెస్ కార్డు ఇస్తాడు, ముందు దాని గురించి చూడు అని అనేటప్పటికీ అది నోరు మూసుకుని కూర్చుంది. మా సార్ వచ్చి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాడు. నాకు అన్నింట్లోనూ బాగానే వచ్చాయి కాని
లెక్కల్లో మాత్రం 38 వచ్చాయి. ఇంటికి వెళ్తే మా నాన్న ఏమంటాడో అని భయంతో ఆ రోజు ఎలా గడిచిందో కూడా తెలియదు. సాయంత్రం ఇంటికి రాగానే మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు. వెళ్ళి మా నాన్నకి ప్రోగ్రెస్ కార్డు చూపించా. ఫుల్ క్లాస్ పీకి బయటికి వెళ్లాడు. అప్పుడు మా అమ్మ వచ్చి, నీకు లెక్కలు సరిగ్గా రాకపోతే ఎదిరింటి అబ్బాయి దగ్గర ట్యూషన్ చేపించుకో, అబ్బాయి బాగా చదువుతాడని వాళ్ళ అమ్మ చెప్పింది అంది. నాకు ఎగిరి అమ్మని ముద్దు పెట్టుకోవాలనిపించింది. అమ్మ నువ్వే చెప్పు ఆంటీతో వాళ్ళ అబ్బాయిని నాకు ట్యూషన్ చెప్పమని అని అన్నా. సరే నేను వెళ్ళి మాట్లాడతా అని అమ్మ ఆంటీతో మాట్లాడడానికి వెళ్ళింది. కాసేపటికి అమ్మ వచ్చి బుక్స్ తీసుకుని వెళ్ళు, ఆ అబ్బాయి నీకు ట్యూషన్ చెప్తాడంట అని అంది. సరే అని చెప్పి బుక్స్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆంటీ లోపల పనిలో ఉంది. తను బయట అరుగుమీద కూర్చున్నాడు. నన్ను చూసి నవ్వాడు. అమ్మ చెప్పింది మీ దగ్గర ట్యూషన్ చెప్పించుకోమని అన్నా. నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. కాసేపటికి తేరుకుని తనే హా ఆంటీ చెప్పిందిలే లోపలికి రా అని వాళ్ల ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు. నాకు ఒకవైపు సంతోషం ఇంకోవైపు భయం రెండు కలిగాయి. తను నేను కింద కూర్చున్నాము. కింద కూర్చోవడంతో నా గౌన్ నా మోకాళ్ల వరకు మాత్రమే ఉంది. తను నా కాళ్లని దొంగచాటుగా చూస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. తానంత త్వరగా నన్ను ఆదుష్టితో చూస్తాడు అనుకోలేదు. ఆ రోజు 1 గంట అక్కడే ఉన్నా. తను నాతో మాట్లాడింది తక్కువ, కాని నన్ను చూసింది ఎక్కువ. ఆ రోజుక అది చాలు అని బయటికి వచ్చేశా. అలా 1 వారం తనని బాగా టెంప్ట్ చేశా. ఆ వారంలో బాగా క్లోజ్ అయ్యా. రోజూ ఒక స్టోరీ చదివి అందులో నేను కార్తిక్ ఉన్నట్లు ఊహించుకుంటూ ఉండేదాన్ని. 1 వీక్ తర్వాత ఆంటీ ఏదో పని ఉందని ఊరికి వెళ్ళింది. నాకు తెలియదు. ఆ రోజు లంగా ఓడిలో వాళ్ల ఇంటికి వెళ్ళా. నేను లోపలికి వెళ్లి చూస్తే ఇంట్లో ఎవరు కనిపించలేదు. సరే అని వంట రూంలోకి వెళ్ళా. అక్కడ ఎవ్వరు లేరు. అప్పుడే బెడ్రూంలో నుంచి కార్తిక్ వచ్చాడు. నన్ను చూసి లలిత లంగావు నీలో చాలా బాగున్నావు అన్నాడు. నిజంగా అంత బాగున్నానా అన్నా. నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది తెలుసా అన్నాడు. నేను వద్దనలేదుగా అన్నా. అమాంతం వచ్చి నన్ను కౌగిలించుకుని నా పుక్కమీద గట్టిగా ముద్దు పెట్టాడు. ఆంటీ చూస్తే నన్ను చంపేస్తుంది అని దూరంగా జరిగా. మా అమ్మ ఊరు వెళ్ళింది ఈరోజు రాదు అని మళ్ళీ వచ్చి కౌగిలించుకుని గట్టిగా ముద్దు పెట్టాడు. అదే నా తొలి ముద్దు. నేను ఆనందంతో కళ్ళు మూసుకున్నా. వద్దు అని చెప్పాలి అనుకున్నాం, కాని చెప్పలేకపోయా. తర్వాత నా ఓని లాగేశాడు. ఏం చేస్తున్నావు అన్నా. లలిత నీకేం కావాలో నాకు తెలుసు, నీకన్నీ నేను చేస్తా అంటూ నన్ను తన బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. నన్ను బెడ్ మీదకి తోసి నామీద పడ్డాడు. ఇద్దరు మరిసిపోయాక తను ఈ లోకంలోకి వచ్చి నాకు సారీ చెప్పాడు. సారీ ఎందుకు, నా ఇష్టంతోనే కదా జరిగింది అని తనని కోగిలించుకున్నా. అప్పటికి నేను కార్తిక్ ఇంటికి వచ్చి గంట దాటింది. నేను మా ఇంటికి వచ్చేశా. అలా నా మొదటి అనుభవం జరిగింది. ఆ రోజు రాత్రి తీయటి బాధతో ఎప్పుడో పడుకున్నా. ఉదయం లేవగానే మళ్ళీ కావాలి అనిపించి బుక్స్ తీసుకుని కార్తిక్ ఇంటికి వెళ్లాను. కాని నా దురదృష్టం ఆంటీ వచ్చేశారు. కాసేపు ఉండి ఇంటికి వచ్చేశా. తర్వాత రోజు సాయంత్రం వెళ్లేదాని కాని అవకాశం దొరకలేదు. అలా వీలు దొరికినప్పుడు మేము ఎంజాయ్ చేసేవాళ్లం. నాకు ఎగ్జామ్స్ రావడం, ఆ టైంలో కొంచెం శ్రద్ధగా చదవడంలో 1 మంత్ గ్యాప్ వచ్చింది. ఎగ్జామ్స్ అయ్యాక 2 టైమ్స్ ఎంజాయ్ చేశాం. మా రిజల్ట్స్ వచ్చిన రోజు నాన్న నాకు షాక్ ఇచ్చాడు. తనకు ప్రమోషన్తో వేరే ఊరు ట్రాన్స్ఫర్ వచ్చిందని ఇంట్లో అందరూ హ్యాపీనేను తప్ప నేను పాస్ అయ్యాను అనే సంతోషం ఎప్పుడో ఆవిరైపోయింది. ఆ రోజు వీలు చూసుకుని కార్తిక్కి విషం చెప్పా. కొన్ని రోజులు ఓపికపట్టు వీలు చూసుకుని నేనే అక్కడికి వచ్చేస్తా అన్నాడు. మేము ఆ ఊరు వదిలి ఇంకో ఊరికి వచ్చేశాం. అంతా కొత్తవాళ్లు. సుమతి కూడా వాళ్ల నాన్న వాళ్ల దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవ్వరూ లేరు అక్కడే. కాలేజీలో నన్ను జాయిన్ చేశారు. బుద్ధిగా రోజు కాలేజీకి వెళ్లి వచ్చేదాన్ని. ఇంటికి వచ్చాక సుమతి ఇచ్చిన పాత బుక్స్ చదువుతూ అలానే కాలం గడిచిపోయింది. కార్తిక్ మళ్లీ రాలేదు. ఇలా ఉండగా ఒకరోజు కాలేజీ నుండి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరో బంధువులు ఉన్నారు. ఎవరని అమ్మని అడిగితే తనకు చెల్లి అవుతుందట.
ఆమె తన భర్తతో మా ఇంటికి వచ్చింది. వాళ్ళు అదే ఊళ్ళలో ఉంటారంట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాని ఆమె భర్త నన్ను తినేలా చూస్తున్నాడు. నాకు అర్థమైంది. నాకు అప్పుడే ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఎలాగో కార్తీక్ రాడు, నేను ఆగలేను, అతన్ని టెంప్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని వెంటనే నా రూంలోకి వెళ్లి టైట్ డ్రెస్ వెతికి వేసుకుని వచ్చి వాళ్ల ఎదురుగా కూర్చున్నా. అప్పుడు తనని చూస్తే పాపం జాలేసింది నాకు. నన్నే చూస్తూ ఉన్నాడు. కాసేపు అలానే ఫ్రీషో ఇచ్చి నేను నా రూంలోకి వెళ్ళిపోయా. వాళ్లు కాసేపు ఉండి వెళ్ళిపోయారు. అలా వాళ్లు వీక్లీ 1 లేదా 2 సార్లు వచ్చేవాళ్లు. వచ్చిన ప్రతిసారీ నాకు తనకి అదే పండగ. ఒక్కోసారి అంకుల్ అంటూ తన పక్కనే కూర్చునేదాన్ని. తను నాకన్నా చాలా పెద్ద కాబట్టి ఎవ్వరూ ఏమనుకునేవాళ్లు కాదు. ఇలా ఉండగా ఒకసారి మా ఇంట్లో వాళ్లు పెళ్లికని వేరే ఊరికి వెళ్లారు. నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని నన్ను ఇంట్లోనే పెట్టారు. మా అమ్మ నాకోసం వాళ్ల చెల్లికి 2 డేస్ ఇంటికి భోజనం పంపమని చెప్పింది. ఫస్ట్ రోజు అంకుల్ బాక్స్ తీసుకుని ఇంటికి వచ్చాడు. కూర్చోండి అంకుల్ అని చెప్పి నేను కాఫీ ఇద్దామని వంటి ఇంట్లోకి వెళ్ళా. అంకుల్ బాక్స్ టేబుల్ మీద పెట్టి నా వెనుకే వచ్చి వెనుక నుండి నన్ను హక్ చేసుకున్నాడు. అలా హక్ చేసుకోవడం నాకు హాయిగా అనిపించింది. ఏంటి అంకుల్ ఈరోజు ఇంత ధైర్యం చేశారు అన్నా. ఇన్ని రోజులు ఊరించావు కదా బుజ్జీ. ఇన్ని రోజులు ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నా అన్నాడు. సరే హాల్లో కూర్చోండి, కాఫీ తెస్తా, అక్కడ మాట్లాడుకుందాం అంటే సరే అని వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. నేను కాఫీ తీసుకెళ్లి ఇచ్చి ఎదురుగుండా కూర్చున్నా. తను లేచి నా పక్కన కూర్చుంటూ ఎవరు లేనప్పుడు అలా దూరంగా కూర్చోక బుజ్జీ అని కాఫీ తాగాడు. తర్వాత తను చెప్పాడు, మీ ఆంటీ నాతో సహకరించదు బుజ్జీ, అందుకే నాకు పిల్లలు పుట్టలేదు. నిన్ను ఫస్ట్ చూసినప్పుడే నాకు నచ్చావు. ఈరోజు నాతో ఎంజాయ్ చేస్తావా అని అడిగాడు. నేనేం చెప్పకుండా తనకి కిస్ పెట్టాను. అంకుల్ వాళ్ల ఇంటికి ఫోన్ చేసి నాకు పని ఉంది 8ంటికి వస్తా అని చెప్పి నన్ను బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. 1 గంటకి ఇద్దరు మలసిపోయి పడుకుండిపోయారు. కాసేపు పడుకున్న తర్వాత లేచి బాత్రూంకి వెళ్ళివచ్చా. అంకుల్ కోసం టీ చేసి తీసుకుని వచ్చి అంకుల్ని లేపా. అంకుల్ టీ తాగి టైం చూసేటప్పటికీ 6 అయింది. బుజ్జీ నేను ఇంటికి వెళ్ళి మీ ఆంటీకి ఏదో ఒకటి చెప్పి నైట్ ఇక్కడికే వస్తా అని అన్నాడు. నాకు ఇప్పుడు కొంచెం రెస్ట్ కావాలనిపించి సరే అంకుల్ త్వరగా రండి అని చెప్పి అంకుల్ని పంపించి నేను బెడ్ మీద పడిపోయా. అంకుల్ వెళ్ళిపోయాక నేను అలానే బెడ్ మీద పడుకుండిపోయా. అంకుల్ వచ్చి డోర్ కొట్టాడు. టైం చూస్తే 9 అయింది. అంత ముద్దు నిద్ర పట్టేసిందా నాకు అనుకుని వెళ్ళి డోర్ లాక్ తీసెను. ఆ రోజు అంకుల్తో నైట్ మొత్తం ఎంజాయ్ చేశాను. తెల్లవారుజామున 5 గంటలకి వెళ్ళిపోయాడు. 8 గంటలకి అమ్మ నాన్న ఊరు నుండి వచ్చేశారు. నేను అలానే పడుకుంటే ఇంట్లో అనుమానం వస్తుందని లేచి స్నానం చేసి కాలేజ్కి వెళ్లాను. నైట్ జరిగిందే గుర్తుకొచ్చి క్లాస్లో ఉండలేక బయటికి వచ్చి అంకుల్కి కాల్ చేశా. అంకుల్ ఎక్కడున్నారు? ఆఫీస్లో బుజ్జీ. నువ్వు ఎక్కడ? ఇప్పుడే కాలేజీ నుండి బయటికి వచ్చా. ఎందుకురా? ఏమో అంకుల్, నాకు క్లాస్ మీద ఇంట్రెస్ట్ రావడం లేదు. మరి దేనిమీద ఇంట్రెస్ట్ వస్తుంది? అమ్మాయిగారికి నిన్న నైట్ అంతా అలా చేస్తే ఇంకా దేనిమీద ఇంట్రెస్ట్ ఉంటుంది? నేనేం చేశాను? అబ్బా తెలియదా నీకు? క్లాస్లో ఉండలేక వచ్చేశా అంకుల్. బుజ్జీ నేను మీ నాన్న దగ్గరే ఉన్నానే, మెల్లిగా మాట్లాడు. అమ్మో నేను మళ్ళీ చేస్తా, పర్లేదు బుజ్జి చెప్పు. అంకుల్ నాకు మళ్ళీ కావాలి. అంకుల్ ఎలా బుజ్జీ? ఎక్కడికి వెళ్దాం చెప్పు. మా ఫ్రెండ్ ఇల్లు ఉంది, నువ్వు వస్తావా? మరి హా వస్తా, ఎక్కడో చెప్పండి అంకుల్. అడ్రస్ చెప్పి నన్ను అక్కడికి ఆటోలో రమ్మన్నాడు. నేను ఆటోలో అక్కడికి వెళ్ళా. అది ఊరికి కొంచెం దూరంగా ఉంది. అక్కడ ఒకటి అక్కడొకటి ఇళ్ళు ఉన్నాయి. నేను ఆ ఇంటి వీధిలో ఒక సైడ్ నిలబడ్డా. 10 నిమిషాల తర్వాత అంకుల్ కార్లో వచ్చాడు. ఏంటి బుజ్జీ ఇక్కడ నిలబడ్డావు? ఇంట్లోకి వెళ్లమన్నా కదా. ఇంట్లో ఎవరో ఉన్నారు అంకుల్. వాడు నా ఫ్రెండ్ వినయ్దా అని నన్ను కార్ ఎక్కించుకుని ఆ ఇంటికి వెళ్ళాం. డోర్ కొట్టగానే ఒక అంకుల్ డోర్ తీసెడు. తను కూడా అంకుల్ ఏజ్ వాడే. వీడు మనోహర్ వినయ్ నా ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. హాయ్ అంకుల్, రారా లోపలికి.
ఒరే నువ్వు అర్జెంట్గా వెళ్ళిమందు చికెన్ తీసుకురా. మనోహర్ అంకుల్ సురేష్ అంకుల్ని పక్కకు పిలిచి మాట్లాడుతున్నాడు. నాకు ఆ మాటలు లీలగా వినిపించాయి. ఏంట్రా నువ్వు ప్రతిసారీ ఇద్దరం కలిసి ఉండేవాళ్లం కదా, ఇప్పుడు పడుచు పిల్ల దొరికిందని నన్ను బయటికి పంపుతున్నావా? ఒరే అది ఎవరు అనుకున్నావ్, మన రంగా కూతురురా, నా తర్వాత నీకే అన్నాడు. నాకు భయం వేసింది. అలా అయితే ఓకే అని బ్యాగ్ తీసుకుని నన్ను తినేలా చూస్తూ వెళ్లాడు. అంకుల్ రాగానే నిలదీశా. ఏంటి అంకుల్ నీతో ఉన్నానని నన్ను అందరితో ఉండమంటావా? అలా ఏంలేదు బుజ్జీ, ఈరోజు ఒక్కసారే, మళ్ళీవాడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటా అన్నాడు. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి.